నాతో మాట్లాడమని ప్రతి ఒక్కరూ నాయన ప్రభా వాక్యం మీద ధ్యానం ఉంచుకుంటూ నాయన ప్రభా వాక్యానుసారంగా జీవిస్తూ నాయన ప్రభా మీకు మహిమకరమైన జీవితాల్లో ప్రవేశించడానికి సహాయం దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసయ్య పేరిట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. మనందరికీ తెలుసు రేపటి దినము ప్రపంచం అంతా కూడా ఏం జరుపుకుంటుంది? ప్రపంచం అంతా కూడా రేపటి దినము పామ్ సండే అంటారు, తెలుగులో అయితే మాట్లాడేవారం అంటారు. ఇంకా అక్కడ ఈ వీక్ మొత్తాన్ని కూడా ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. ప్రపంచం అంతా కూడాను ఈ వారము చాలా హోలీ వీక్ అంటాం అనమాట. అంటే చాలా పరిశుద్ధమైనటువంటి వారంగా ఈ వారాన్ని చూస్తూ ఉంటుంది మన క్రైస్తవ సమాజం అంతా కూడా. మనందరికీ తెలుసు, నేను నిన్న దినం చెప్పాను, ఇదిగో ఈ రోజు యాక్చువల్గా శనివారం మనం జరుపుకుంటున్నాం. మనకంటే శనివారం ఆరాధన కాబట్టి శనివారం జరుపుకుంటున్నాం. నిజానికి రేపు మండల ఆదివారం అనేది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము అనేటటువంటి ప్రాంతంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. అంతకంటే ముందు చాలాసార్లు యెరూషలేముకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. కానీ ఇది చివరిగా ఆయన చనిపోబోయే ముందు ఆయన శరీరాకారంలో ఉన్నప్పుడు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నటువంటి చివరి సమయం అన్నమాట. యెరూషలేములోకి అంతకు ముందంతా కూడా ఆయన కాలినడకన వచ్చేవారు. ఎప్పుడు చూసినా నడుచుకొని ఆయన వచ్చేసేవారు వారి యొక్క శిష్యులను పట్టుకొని. కానీ ఇప్పుడు ఆయన వస్తూ వస్తూ ఒక గాడిద పిల్లని నా కొరకు ఏర్పాటు చేసుకొని రమ్మన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఘటన. అయితే ఇక్కడ చూడండి, మనందరం కూడా మత్తయి సువార్త నలుగురు సువార్తికులు కూడా ఈ విషయం చాలా ముఖ్యమైనది కాబట్టి నలుగురు సువార్తికులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు కూడాను తమ తమ సువార్తల్లో ప్రస్తావించారు. చూడండి, మత్తయి సువార్తలో అయితే మీరు జస్ట్ రాసుకోండి, మళ్ళీ నేను ఏ వచనాలు చదవమన్నప్పుడు ఆ వచనాలు లేదు, మనం వెళ్ళిపోదాము. మత్తయి సువార్త అయితే 21వ అధ్యాయము మనందరం కనుక చూసుకోగలిగితే 1 నుంచి 12 వచనాలు మీరు అందులో రాసుకోవచ్చు. ఏంటంటే ఇది దేవుడు రాజుగా ఆయనటువంటి వస్తున్నటువంటి మట్టలాదివారం జరుగుతున్న సందర్భం అనమాట. అలాగే మార్కు సువార్త ఫస్ట్ మత్తయి సువార్త అయితే 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు రాసుకోండి. మార్కు సువార్తలో అయితే 11వ అధ్యాయము 1 నుంచి 11. ఇది కూడా 1 నుంచి 11 కానీ మార్కు సువార్త 11వ అధ్యాయం మారింది. అలాగే లూకా సువార్తలో 19వ అధ్యాయము, లూకా సువార్తలో అయితే 19వ అధ్యాయము 28 నుంచి 44 వచనాల వరకు ఆయన విజయం ఎలా వస్తూ ఉన్నారు యెరూషలేములోకి అనేది అనమాట. లూకా సువార్త 19, 28 నుంచి 44 వచనాల వరకు. అలానే యోహాను సువార్తలో 12వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. యోహాను సువార్త అయితే 12వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. సో ఈ నలుగురు సువార్తికులు మీరు నోట్ చేసుకోవడం అయిపోతే తలలెత్తండి. చూడండి, ఈ నలుగురు సువార్తికులు కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రదేశంలోకి ప్రవేశిస్తున్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. చూడండి, అంతకుముందు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కాలినడకని శిష్యులతో వస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. కానీ ఏ రోజు కూడా ఆయన విపరీతమైన హంగామా చేసుకుంటా రాలేదు, లేకపోతే ఇంకా అక్కడ ఏదో చాలా చాలా విచిత్రం చేసుకుంటూ ఆయన రాలేదు. కానీ ఈసారి మాత్రం ఆయన తనను తాను బహిరంగంగా రాజుగా ప్రకటించుకుంటూ వచ్చారు. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభువారు మనకి రాజు అన్న విషయం మనం గ్రహిస్తున్నామా లేదా? ఈరోజు ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. నీ హృదయంలో ఆయనకి అసలు ఎలాంటి స్థానం ఉంది? ఒకసారి ఈ దినము మనం ఈ వాక్యంతో పాటు నీ హృదయంలో కూడా ఆయనకు నువ్వు ఏ స్థానాన్ని ఇచ్చావో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆయనకు నువ్వు రాజు అనే స్థానం ఇచ్చావు. నీ హృదయంలో రాజుగా ఆయనకు ఒకవేళ స్థానం ఇస్తే, ప్రభువుగా ఆయనకు స్థానం ఇస్తే, నా ప్రభువు చెప్పినట్టే నేను నడుచుకుంటాను అనాలి మనం కదా. నువ్వు ఎవరికైనా స్థానం ఇచ్చావు అనుకోండి నీ హృదయంలో, వారు అడిగినట్టు చేయడానికి ఇష్టపడతాం మనం. వారికి ఎలా ఇష్టమైతే అలా ఉండటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు నువ్వు నిజంగా ఆయన రాజుగా అంగీకరిస్తే, నా రాజు ఎలా చెప్తే నేను అలా వింటాను అని మనం ఎప్పుడైనా సరే మన జీవితాల్లో ప్రభువుగా రాజుగా ఆయనను చేర్చుకున్నామా లేదా అనేదే ఈరోజు మట్టలాదివారం మనకిచ్చే ప్రశ్న. ఆ దినం జరుగుతున్నటువంటి విషయంలో చూడండి, అక్కడ ఏం జరుగుతూ ఉందో మనం అందరం చూసుకోగలిగితే ఫస్ట్ మత్తయి సువార్తలోకి వచ్చేద్దాం. ఎందుకంటే ఎక్కువ విషయాన్ని మత్తయి గారు ప్రకటించారనమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే మొట్టమొదటి వచనం నుంచి మనం చూసుకుందాము. నేను కొన్ని వచనాలు మాత్రం చదువుతూ ఉంటాను, వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి, తరువాత అందరు తీయండి చక్కగా. తరువాత యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న
బేత్పగుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని విప్పి నా ఎదుకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. ప్రవక్తలు చెప్పబడింది నెరవేరట్టు ఇది జరిగేను. పక్కనే ప్రవక్త ఏం చెప్పారో కూడా రాయబడి ఉన్నది. చూడండి, పాత నిబంధన భక్తులు ఒక ప్రవక్త ఈ విషయం మాట్లాడారంట. ఏ విషయం మాట్లాడారు? 21వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిద యొక్క నీ యొద్దకు వచ్చుచున్నాడు, సియోను కుమార్తెతో చెప్పుడి అన్నది. హల్లెలూయా. ఎవరు ఈ యొక్క ప్రవక్త? చెప్పగలుగుతారు ఎవరైనా? ఇది ఒక ప్రశ్న మీకు. ఒక ప్రవక్త ఈ విషయాన్ని ఎప్పుడో ప్రవచించారు. ఏంటి అంటే, నీ రాజు దేన్ని ఎక్కొస్తాడు అంటే గాడిద పిల్లనెక్కి నీ దగ్గరకు రాబోతున్నాడు, సియోను కుమారి అంటే యెరూషలేం అనమాట. యెరూషలేంకి ఇంకొక పేరే సియోన్. పరమ యెరూషలేం మనం వెళ్ళాలి. పరమ యెరూషలేము పరలోక రాజ్యంలో దేవుడు మనందరి కోసం కట్టుతూ ఉన్నాడు. దానికి సాదృశ్యంగానే ఈ లోకంలో ఒక యెరూషలేమును పెట్టారు దేవుడు. అందుకే ఆయన ఆ యెరూషలేము దగ్గరకు వస్తూ ఉన్నారు ఈరోజు. ఇదిగో సియోను కుమారి సంతోషించు అంటే ప్రభువుని అంగీకరించిన మనందరము సియోను కుమారులమే. ఈరోజు మనందరము సంతోషించాలి. ఆయన ఆ ప్రదేశంలోకి ఎవరికైనా తెలుసా ఏ ప్రవక్త ఈ విషయాన్ని చెప్పారు అని? ఎన్నో మఠలాదివారాలు జరుపుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా అనేటటువంటి ప్రవక్త పాత నిబంధనలో 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇదే ప్రవక్త ఏ విషయం మాట్లాడారో అది ఇక్కడ లేఖనం నెరవేరుతుంది అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, మనం పుట్టినప్పుడు జరుపుకున్నప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అంటానికి ఒకటి చెప్పాను. ఎవరికైనా గుర్తుందంటే చాలా చెప్పాను. అలా చాలా చెప్పిన వాటిల్లో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే లేఖనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చారు. ఇప్పుడు ప్రవక్త ద్వారా ఆల్రెడీ తండ్రిని దేవుడు ఒక లేఖనం చెప్పించి ఉన్నారు. ఇప్పుడు ఆ లేఖనం ఇక్కడ నెరవేరబడుతుంది. గాడిదను ఎక్కి ఆయన నీ రాజు వస్తూ ఉన్నాడు. చూసారా, తీసారా అందరూ కూడా? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము చూడండి ఒకసారి. పాత సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడైన గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. చాలు. చూసారా, ఇక్కడ సియోను కుమార్ నివాసులారా బహుగా సంతోషించండి. ఎందుకు సంతోషించాలో తెలుసా? ఇదిగో ఉల్లాసంగా ఉండండి. ఎందుకు ఉల్లాసంగా ఉండాలో తెలుసా? నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిపరుడు రక్షణ ఇవ్వడానికి వస్తున్నాడు. నీతిగా మనల్ని కూడా నీతిమంతుల్ని చేయడానికి ఆయన వస్తున్నాడు. మరి ఇంతకంటే మనం సంతోషించడానికి ఏమన్నా ఉందా? చూడండి, మనల్ని మనం నీతిమంతులుగా చేసుకోగలమా? మనం చేసిన తప్పులు పాపాలను బట్టి నన్ను నేను ఎన్ని కార్యక్రమాలు మంచి చేసినా కానీ నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడలేను. కానీ దేవుని యందు విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభు అనందు విశ్వాసం ఉంచితే నువ్వు ఉచితంగా నీతిమంతురాలుగా తీర్చబడతావు. హల్లెలూయా. నీకు యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉందా? ఇద్దరు నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను నీతిమంతురాలుగా తీర్చిదిద్దుతామని చెప్తున్నాడు. అందుకు సంతోషించండి సియోను నివాసులారా. ఎందుకు సంతోషించాలి? ఈరోజు క్రైస్తవ సమాజమా? అక్కడ సియోను నివాసులు అంటే మనమే. క్రైస్తవ సమాజమా, మీరు సంతోషించండి. ఎందుకు సంతోషించాలి అంటే ఆయన నీతిపరుడు రక్షణ కలవాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన ఈ లోకంలోకి? ఎందుకు వచ్చారు ఆయన? రక్షించడానికి. దేమి రక్షించడానికి? పాపము నుంచి రక్షించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేక సార్లు తెలియపరిచాను, నీకేదైనా అవసరం ఉంటే, అత్యవసరం ఉన్నా కానీ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు సహాయం చేయకపోరు. ఆ సహాయం ఎలాగోలాగా మనకి వస్తుంది. ఒకవేళ సహాయం చేయలేకపోయినా ఎవరు మనం ఎలాగో దాని నుంచి బయటకి వస్తాం. కానీ పాపంలో నుంచి మాత్రము ఎవ్వరు మనల్ని రక్షించలేరు. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆ యొక్క లేఖనము నెరవేర్చడానికి ప్రభువైన క్రీస్తు వారు కట్టబడి ఉన్న గాడిద పిల్లని విప్పి తీసుకొని రమ్మంటున్నాడు. నేను రాత్రి చెప్పాను, కట్టబడి ఉన్న గాడిద పిల్ల. అలాగే ఆయన రాజుగా ప్రకటించుకుంటూ ఈ లోకంలోకి వస్తూ కూడాను ఆయన ఎందుకు గుర్రం ఎక్కి రాలేదు రాజులాగా? ఎందుకు గాడిద పిల్లని సెలెక్ట్ చేసుకున్నారు అనడానికి కూడా చెప్పాను. గుర్రం ఎక్కేది రాజులు యుద్ధం పైన వెళ్ళేటప్పుడు.
యుద్ధము అంటే కోపంతో ఉంటుంది కదా. యుద్ధం అనేది ఎలా ఉంటుంది? యుద్ధం ఏదో సమాధానంగా ఉండదు. యుద్ధం అనేది చాలా భయంకరమైన ప్రాణాలు తీసుకునేదిగా ఉంటుంది. అనేక మంది రాజులు మనందరికీ తెలుసు. ఇప్పటికీ రాజుల కాలాల్లో రాజులు ప్రాణాలు ఇస్తా ఉంటారా, ప్రాణాలు తీస్తా ఉంటారా? వాళ్ళ పని ఏంటి? ప్రాణాలు యుద్ధంలో అనేక మందిని చంపుతూ ఉంటారు. కానీ మన రాజు మనందరి కోసము ప్రాణం పెట్టిన రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి తెలుసు ఈ లోకంలోకి వస్తున్నప్పుడే నేను చనిపోవాలన్న విషయము. మనమైతే ఏమంటాం? నీ బ్రతుకుకు అర్థం ఏంటంటే బ్రతికి అది సాధిస్తా, ఇది సాధిస్తా అని మనం చాలా చెప్తాం కదా. మన బ్రతుకులన్నీ ఎలా ఉంటాయి అంటే మనం ఏదో సాధించాలి. కానీ ఆయనను అడిగామనుకో, మీరేంటి అసలుకి, ఎందుకు వచ్చారు ఈ లోకంలో అంటే ఏమంటారు ఆయన? నేను మీ అందరి కోసం ప్రాణం పెట్టడానికే వచ్చానని చెప్తారు. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప రాజును మనం కలిగి ఉన్నప్పుడు నువ్వు బహుగా సంతోషించాలి ఈ దినం. ఎందుకు దుఃఖంతో ఉన్నావు? ఇంకా ఎందుకు బాధతో ఉంటా ఉన్నాం మనం? ఇంకా ఆయన మన కోసం వచ్చున్నారు. ఆల్రెడీ నీతి కార్యం జరిగించేశారు. ఆయన మరలా తిరిగి లేచి వెళ్ళి మనల్ని మరలా తీసుకెళ్ళడానికి వస్తానని చెప్తూ ఉన్నారు. ఆయన వచ్చే సమయం దాకా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఆయన వైపు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటే ఒక దినం ఆయనతో పాటు వేల 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 సంవత్సరాలు ఉండగలుగుతాం. ఇక్కడ మహా అయితే జీవితం 70, 80, 90, ఎక్కువ 90 వేసుకున్నాం మహా మంచి బతికేస్తే. కానీ ఆ తర్వాత వేల సంవత్సరాల జీవితము మనం పోగొట్టుకుంటాం ఈ 90 సంవత్సరాల్లో ఉన్న పిచ్చి పిచ్చి ఆశలు, కోరికలతో. ఇందాక బ్రదర్ చెప్పిన విషయంలో కంక్లూజన్ చెప్తాను మీకు. అక్కడ ఏం జరుగుతుంది అంటే, కొర్నేలనే భక్తిపరుడికి దేవుడు ఆశీర్వదించి, అతను యూదుడు కాదు, అతను దైవం తెలిసినంత కాదు, శతాధిపతి కొర్నేలనే ఒక కొర్నేలనేటువంటి ఇటాలియా అనే ఊర్లో ఉన్నాడు అతను. అతనికి ఉన్న ఆశను బట్టి దేవుడు పేతురు గారిని పంపించి బాప్తీసం ఇప్పించి అతని యొక్క ఆశ నెరవేర్చి రక్షణలోకి తీసుకొచ్చుకున్నాడు. హల్లెలూయా. అతను చేసిన ధర్మకార్యాలు, ప్రార్థనలు దేవునికి చేర్చబడి దేవుడే పంపించారు. ఒక దూతతోటి ప్రార్థన వినపడింది. అయితే నీకు రక్షణ కావాలి, నీకు ఆశ ఉంది నాకు అర్థమైపోయింది. కాబట్టి పేతురు గారే వచ్చి స్వయంగా ఆయనకి బాప్తీసం ఇచ్చి ఆ కుటుంబాన్ని బాప్తీసంలోకి నడిపించారు. అలాగే నపుంసకుడిని కూడాను అతనికి ఉన్నటువంటి ఆసక్తి, అంత దూరం నుంచి వచ్చి యెరూషలేము ఆలయంలో ఊరికే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదు. నీకు కావాల్సింది, నీకు కూడా బాప్తీసం కావాలి. ఎందుకంటే నువ్వు కూడా, అతను ఎవరు? అతను వేరే ప్రదేశం, ఐథియోపియుడు. సో అతనికి కూడా దేవుడు ఎవరు తెలియటం లేదు. బాప్తీసం ఎలా తీసుకోవాలో తెలియదు. ఫిలిప్పును పంపించి, ఫిలిప్పు దేవుని యొక్క శిష్యుడు, ఆయనను పంపించి అక్కడ ఏం జరిగిందంటే ఆ కార్యం, ఫిలిప్పు అతన్ని ఎదుర్కొని ఆపి అతనికి బాప్తీసనిచ్చి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశగల ప్రాణాలను అలా తృప్తిపరిచి దేశాలను దేవుడు ఆక్యుపై చేసుకున్నాడు ఆ సమయాల్లో. అది ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద పిల్లలము మనమే, భయంకరమైనటువంటి పాపములతో కట్టబడి ఉన్నటువంటి మనందరినీ కూడాను విడిపించుకొని రండి, నేను వాడుకుంటాను, నేను వాళ్ళతో పాటు ఉంటాను. నిజానికి యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లల మీద ఎప్పుడన్నా మీరు ఫోటోస్ చూస్తూ ఉంటారు కదా. కూర్చున్నారా? పూర్తిగా ఎక్కి బాగా బరువేసేసి కూర్చున్నారా? ఆయన కాళ్ళు కింద అంతానే ఉంటాయి ఆ గాడిద పిల్ల మీద. ఆయన జస్ట్ దాని మీద ఒక సపోర్ట్ తీసుకున్నారు. సో నిన్ను నన్ను కూడాను ఆయన విడిపించి, నీ ప్రాబ్లమ్స్తో ఆయన కూడా నడుస్తాను, నేను కూడా మీ దగ్గరే మీ పక్కనే ఉంటాను, మీ పైనే ఉంటాను, మీరు నా పైన ఉండండి, నేను మీ పైన ఉండి మన ఇద్దరం కలిసే వెళ్దామని దేవుడు తెలియపరుస్తారు. హల్లెలూయా. ఆ కట్టబడిన గాడిద పిల్లగా మనల్ని కూడా ఈరోజు పాపం అనే కట్ల నుంచి ఆయన విడిపించారు. అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి మట్ల ఆదివారం సందేశంలో. ఆ తర్వాత చూడండి, అక్కడ 6వ వచనంలో శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును. జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిది, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిది. జన సమూహంలో ఆయన ముందు వెళ్ళిచుండిన వారు, వెనక వచ్చిచుండిన వారు, దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. అందరండి, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఆ దినము వీళ్ళంతా ఎవరి చేతిలో ఉన్నారు? అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు సిలువేసింది? ఎవరు? ఫాస్ట్గా రోమీయులు. రోమా ప్రభుత్వం కింద ఉన్నారు ఇక్కడ అందరూ కూడాను. రోమా ప్రభుత్వం
ప్రభుత్వం కింద రోమీయులు యూదులను ఆక్యుపై చేసుకొని ఉన్నారు. అక్కడ యూదులకి చాలా కోపంగా ఉందన్నమాట. ఈ రోమ ప్రభుత్వం ఏంటి మా మీద అధికారం చేస్తుందని. కానీ అప్పుడు యూదులు చేసిన కొన్ని పాపాల వలన దేవుడు రోమీలకు అప్పచెప్పుకున్నాడు వాళ్ళందరినీ కూడా. అయితే ఈ యూదులకి ఏమనుకున్నారు అంటే, ఈయన రాజు అంటున్నాడు, ఈయన అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఇప్పుడు మమ్మల్ని రోమీల చేతుల్లో నుంచి విడిపిస్తాడు కామాలా అనుకొని వాళ్ళు అంత ఆనందపడిపోతూ వాళ్ళు ఆ దినం ఏం చేస్తూ ఉన్నారంటే జయము జయము అని చెప్పేసి ఆయనకు ఎంతగానో ఆదరణ చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చింది పాపం నుంచి అందరిని విడిపించడానికి. రోమీల నుంచో, లేకపోతే పక్కన ఉన్నటువంటి నీ ప్రాబ్లమ్స్ నుంచో, లేకపోతే పక్కనే నిన్ను తిడుతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వీటి గురించి కాదు ఆయన వచ్చింది మన దగ్గరికి. ఆయన వచ్చింది పాపం నుంచి విడిపించడానికి. కానీ ఆనాటి ప్రజలు, అప్పుడున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రోమీల నుంచి మమ్మల్ని విడుదల చేస్తాడు కావాలా ఈయన అనుకొని, ఈయనకి మాకు రాజు అయిపోతాడు, ఈయనను రాజును చేసేసేయచ్చు. శిష్యులు కూడా అలాగే అనుకున్నారు పాపం. ఆయన పక్కన మాకు కూడా ఒక పదవి ఇస్తాడు, ఈయన ఒక పెద్ద రాజు అయిపోతాడు, ఆ రాజు పక్కన మాకు కూడా మంత్రి పదవులు ఇచ్చేస్తాడు అన్నట్టుగా వాళ్ళు ఆ రోజు జయము 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 అని చెప్పేసేసి అన్ని పొగుడుతూ ఉన్నారనమాట. హోసన్నా అనే పదానికి కూడా జయము అనేటటువంటి అర్థం అనమాట. హోసన్నా అంటే జయము, విడిపించాడు అనమాట. అంటే ప్రభువు మనల్ని ఖచ్చితంగా విడిపించి జయములు కలుగు చేస్తారని ఆ రోజు అందరూ హోసన్నా 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 అనుకుంటూ దారి పొడుగునా వాళ్ళకి బట్టలు పరిచేస్తున్నారు. ఎందుకు? ఆయన అప్పటి వరకు కూడాను రాజుగా ఎప్పుడు రాలేదు, ఇంత హంగామాతోటి రాలేదు. సడన్ గా ఆయన అలాగా హంగామాగా వచ్చేస్తున్నప్పటికీ వాళ్ళు ఈయన రాజుగా గుర్తించేస్తున్నారు. రాజు అనేసేసుకొని అప్పటికప్పుడు వాళ్ళకి ఏం దొరకట్లేదు కాబట్టి వాళ్ళ పైన ఉన్నటువంటి బట్టలు అన్ని పరిచేస్తూ ఉన్నారు. పక్కనే ఉన్న చెట్లు కొమ్ములు కూడా విరిచి వేస్తున్నారు. ఇది యూదులకి ఆచారం అనమాట. ఎలా యూదులకు ఆచారం అంటే, మీరు రాజుల గ్రంథం కనుక బాగా చదివితే మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు సడన్ గా ఈ రాజును కాదు ఈ రాజును చెయ్యాలి అని వాళ్ళల్లో వాళ్ళే రాజులు గొడవలు పడుతూ ఉంటారనమాట. ఈ రాజు మాకు అక్కర్లేదు, మేము ఇప్పుడు వెంటనే ఈ రాజును దించేసి ఇంకొక రాజును రాజుగా ప్రకటించుకోవాలని జనులే, మనం ఇప్పుడు మంత్రులు చూస్తుంటాం కదా, మనకు తెలుసు కదా, వాళ్ళు మంత్రులు సమావేశాలు అయిపోయి ఒక మంత్రిని దించి ఇంకో మంత్రిని కూర్చోబెట్టుకుంటుంటారు. ఇట్లాంటి సందర్భాల్లాగే ఆ రోజుల్లో యూదులకు అలవాటు ఏంటంటే, ఒక రాజును కాదని సీక్రెట్గా ఇంకొక అతన్ని రాజుగా మేము సెలెక్ట్ చేసేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రకారము ఒక గాడిద పిల్లని తెచ్చేసుకుంటారు, దాని మీద కూర్చోబెట్టేసేసుకుంటారు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బట్టలన్నీ పరిచేస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ దినాలలో వాళ్ళకి ఎలా అర్థమవుతుందో నేను రాజుని అని, అలాగే ఆయన జరిపించుకుంటూ వస్తూ ఉన్నారనమాట. అయితే ఆ తర్వాత చూడండి, వాళ్ళు కేకలు వేచుండి ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతయు, చూడండి ఈ హంగామాతో వస్తూ ఉన్నారు, ఒక ఊరేగింపులాగా వచ్చేస్తూ ఉన్నారు. పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడను. చూసారా ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయో. ఒకటి ఏంటి, సెలబ్రేషన్స్. ఒకటి చాలా సంతోషంగా ఉన్నారు కొంతమంది ఏమో చాలా ఇక్కడ ఏదో పండగ జరుగుతుంది అన్నట్టు చక్క బట్టలు వేసేస్తున్నారు, చెట్లు చేస్తున్నారు, చాలా హ్యాపీగా జరిపించేసుకుంటున్నారు. ఇంకొకళ్ళు ఏమో కన్ఫ్యూజ్గా ఉన్నారు. కొంతమంది గుంపు ఎలా ఉన్నారు, ఇక్కడ వీళ్ళంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈయన ఎవరో అని వీళ్ళంతా కూడాను కలవరంతో ఉన్నారట. సెకండ్ గుంపు ఎట్లా ఉన్నారు, ఒక గుంపు ఏమో చాలా సంతోషం, చాలా సెలబ్రేషన్స్. సెకండ్ గుంపు ఎట్లా ఉన్నారంటే చాలా కలవరం, అసలు ఈయన ఎవరు, ఎందుకు వస్తున్నాడు, ఏంటి జరుగుతుంది అసలు ఈ ప్రాంతంలో అని చెప్పేసి. మూడవదిగా మనం చూసుకోగలిగితే అక్కడ చూడండి ఒకసారి, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతా ఈయన ఎవరో అని కలవరపడుచుండ్రి. జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అని యేసు అని చెప్పిరి. ఇప్పుడు ఆయన వచ్చిన వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం చూద్దాం. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు యేసుక్రీస్తు ప్రభువారు. యెరూషలేములో ప్రవేశించిన వెంటనే 12వ వచనంలో, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయ వారిని అందరినీ బెల్లగొట్టి రూకలు మార్చి వారి బల్లలు గువ్వలమ్మ వారి పీఠములు పడద్రోసి. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ఆలయంలోకి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా. అక్కడ ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, దేవాలయాల్లో అన్ని అమ్ముకుంటూ ఉంటారు కదా లోపల. అలాంటిది ఒక్క చోట కూడా ప్రార్థన లేదు, ఒక్క చోట కూడా లోపల దేవుని యొక్క వాక్యం జరగట్లేదు. ఎక్కడికక్కడ క్రయ విక్రయాలు పెట్టేసుకున్నారు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు యెరూషలేములో ఒక కానుక ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనకి ఎట్లా దినారా, మనకి ఎట్లాగా ధరన్స్ కదా. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఏముంటాయి, వాళ్ళ దగ్గర ఇండియన్ రూపీస్ ఉంటాయి. ఇండియన్ రూపీస్ ధరన్స్లో మార్చుకోవాలి వాళ్ళు ఇక్కడ ఉండాలంటే కదా. సో అట్లాగే యెరూషలేము ఆలయానికి వచ్చేవారు యెరూషలేము ఆలయంలో
కానుక వేయాలన్నా, ఏదైనా కొని బలి ఇవ్వాలన్నా, ఒక పిట్టను కానీ లేకపోతే ఒక ఆవుని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటివి చిన్న గొర్రె పిల్లని కానీ కొనుక్కోవాలంటే వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు. ఆ ఊరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు ఇక్కడ ఉండవు. ఇవి మార్చుకుంటున్నారు లోపల కూర్చొని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర బిజినెస్ చేస్తున్నారు అనమాట. నేను ఇస్తానురా, ఈ గొన్ని వెంట తీసుకొచ్చావు అని ఒక్కొక్కరు గుంపులుగా ఆలయం అంతా ఇల్లే ఉన్నారు. ఒక చోట పక్షులు అమ్ముకునే వాళ్ళు, ఇంకొక చోట గొర్రె పిల్లల్ని అమ్ముకుంటున్న వాళ్ళు, ఇంకా ఆవు పిల్లల్ని అమ్ముకుంటున్న వాళ్ళు, ఇవన్నీ బలికి ఇవ్వటానికే. బలి ఎక్కడా కూడా నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన ఎక్కడా కూడాను మందిరంలో దేవునికి కనపడటం లేదు. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కూడా దేవుడు తొంగి చూస్తూ ఉన్నప్పుడు ఏవేవో భయంకరమైనటువంటి పోరాటాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి ద్వేషాలు, అసూయలు, కోపాలు ఇవి తప్పించి నిజమైనటువంటి ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆయన వైపు చూస్తున్న వారు చాలా తక్కువ మందిగా కనపడుతూ ఉన్నారు దేవుడికి. ఆయన అక్కడ ప్రవేశించాడు. చూడండి, వాళ్ళని చాలా కోపం వచ్చింది. యేసయ్యకి కోపం వచ్చినటువంటి సందర్భం అనమాట. చూడండి, అక్కడ వెంటనే వెళ్ళగొట్టి అక్కడ యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలు గువ్వలను వారి పీఠములు పడద్రోసి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంత కోపంగా వాళ్ళు ఎప్పుడు చూడలే. ఆయన ఎప్పుడు వచ్చినా కాంబో మూలన కూర్చుంటాడు, ఒక బోధ చేస్తాడు, ఏదో ఇచ్చింది కొంచెం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, తినేసేసి అంతే. లేకపోతే అందరికీ ఆహారాన్ని పంచిపెట్టి ఆయన వెళ్తారు. కానీ చాలా కోపంగా వాటన్నిటిని ఇసిరి పడేసేసారంట. ఎక్కడైతే అలా బల్లలు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారో ఆ బల్లలన్నింటి కింద పడేసేసి చాలా కోపంగా అప్పుడు యేసయ్య ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడి వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది. ఆ మందిరము ప్రార్థనా మందిరం అనబడింది ఈరోజు, కానీ ఎక్కడ ప్రార్థన కనిపించట్లేదు. ఆయనకు కావాల్సిన మందిరం ఏంటి చెప్పండి? ఇదేనా? హల్లెలూయా. అందరికి బాగా తెలుసు కదా, హృదయం అనే మందిరం. ఇప్పుడు ఆ హృదయం అనే మందిరాన్ని దొంగల గుహగా చేశారు అని దేవుడే మాట్లాడుతున్నాడు. అక్కడున్న సమాజ మందిరం గురించి మాట్లాడట్లేదు ఆయన. నీ హృదయం అనే ప్రార్థనా మందిరమే. ఆయన ప్రార్థనా మందిరంలో నీ హృదయంలోకి వచ్చి ఉందామంటే నీ హృదయంలో నువ్వు ఎన్ని నింపుకున్నావో, ఎన్ని పగలో, ఎన్ని ద్వేషాలో, ఎన్ని అసూయలో, పక్కన వాళ్ళు పైకి వెళ్ళిపోతుంటే చూసేటటువంటి స్వభావం లేదు మనకి. ఎప్పుడు చూసినా మేలుకు. ఇదిగో నిన్న సీను బ్రదర్ మాట్లాడుతూ అంటూ ఉన్నారు, సిస్టర్ మీరు తెస్సలోనికీ పత్రికలో చెప్పిన విషయాలు నేను ఇక్కడ వాళ్ళకి చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు, పాటించట్లేదు అనేసేసారు. మేలుకు మేలే చెయ్యండి, కీడు చేయకండి అని కొన్నిసార్లు చెప్పాను ఆ మాటలు. అవి అని చెప్పారట. చూడండి, ఇక్కడ క్లియర్గా ప్రభు తెలియపరుస్తున్నారు, ఇదిగో మీకు మీ యొక్క హృదయం అనేటటువంటిది దొంగల గుహల్లా చేసుకొని ఉన్నారు. మీరు దొంగల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ హృదయం అంతా దొంగలుగా ఉంది. పూర్తిగా మీరు మారండి అని చెప్పేసి అక్కడ ప్రభు అయిన క్రీస్తు వారికి చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత చూడండి, గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడండి. నెక్స్ట్ వీక్, ఈ వీక్ ప్రభుకి జయము అన్న వాళ్ళు నెక్స్ట్ వీక్ ఏమన్నారు? సిలువ వేయండి, ఈయననే సిలువ వేయండి అన్నారు. వీళ్ళంతా కూడా మన జీవితాల్లో కూడా ప్రజలు పొగుడుతున్నారని చెప్పేసేసి మనమేం పైకి లేచిపోక్కర్లేదు. ఇదే ప్రజలు తర్వాత రోజు మనల్ని కూడా వీళ్ళు మంచివాళ్ళు కాదు అనేటటువంటి మనుషులే, అలాంటి మనస్తత్వాలే. కాబట్టి ప్రజల పొగడతలు మనకు అవసరం లేదు, కానీ దేవుడు మనల్ని స్వయంగా చూస్తున్నాడు అనేటువంటి స్పృహ మనం ప్రతిదినము కూడాను కలిగి ఉండాలి. మనది నిజమైన ప్రేమగా ఉండాలి, మనది కల్మషం లేని ప్రేమగా ఉండాలి, మనది నిస్వార్థమైన ప్రేమగా ఉండాలి ఇతరుల పట్ల. అంతే తప్పించి వాళ్ళు ఏదో మనకు అనుగ్రహిస్తారనో, వాళ్ళు ఏదో మనకి ఇస్తారనో అప్పటికి ప్రేమను నటించాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని చూసి దానిని బట్టి నీ జీవితంలో అద్భుతాలు, మేలు చేస్తాడు. నువ్వు బయటికి చూపించే పనుల వలన కానే కాదు. ఆయనకి చాలా కోపం వచ్చింది. అయితే కానీ అక్కడ ఇంకా జరుగుతుంది చూడండి. కొంతమంది ఏమో సంతోషంతో ఉన్నారు, కొంతమంది ఏమో కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఏంటిది, ఏం జరుగుతుంది, ఎవరైనా ఈయన వస్తే ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి కొంతమంది స్వస్థపడుతూ ఉన్నారు. హల్లెలూయా. గుడ్డివారు, కుంటివారు అందరూ అక్కడికి వచ్చి ఆయనను నమ్మి స్వస్థత పొందుతూ ఉన్నారు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, రమ్మంటూ ఉన్నాడు గుడ్డివారిని, కుంటివారిని, బాధల్లో ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఇంత కష్టమైనటువంటి పరిస్థితులు, ఇప్పుడు వీళ్ళని ఎందుకు స్వస్థపరచడం, నాకు చాలా పని ఉందని అనుకోవట్లేదు
ఆయన వచ్చిందే మన కోసము. హల్లెలూయా. గుడ్డివారు అంటే నిజంగా గుడ్డివారు అనే అవసరం లేదు. మనందరికీ తెలుసు, ఇంతకు ముందు కూడా తెలియపరిచిన ఆత్మీయ నేత్రాలు కళ్ళు మూసుకొని పోయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈరోజు దేవుడు నేను స్వస్థపరుస్తాను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ నేత్రాలు మూసుకొని పోతే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చిన రక్షణ కార్యం నీకు అర్థం కాదు. ఆయన మహిమ లోకాన్ని వదిలిపెట్టి ఈ మట్టి లోకంలోకి ఎందుకు వచ్చాడో మనకు అర్థం కాదు. ఈ మట్టి పెదవుల చేత మనతో ఎందుకు మాట్లాడించుకోవాలి ఆయన వాక్యాన్ని? ఒక్కరికైనా సువార్త చెప్పి రక్షణలోకి తీసుకొస్తామని మనకిస్తున్నాడు ఆ జ్ఞానాన్ని. మనతోటి ఆయన మాటలు మాట్లాడించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంటే ఎంతగా ఆయన సువార్తను ప్రకటించమని మనకు తెలియపరుస్తున్నారో చూడండి. తెలియపరచండి మనందరం కూడా. ఆ తర్వాత లూకాసు వార్త దగ్గరికి వద్దాము. అక్కడ ఇంకొక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది అనమాట. లూకాసు వార్త 19వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే ఒకసారి చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము మనం తీయగలిగితే కనుక లూకాసు వార్త 19వ అధ్యాయంలో 42వ వచనం, 41, 42 నేను చదువుతాను, మీరు అందరూ చూడండి. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనివ్వని దినములు వచ్చునని ఆయన చెప్పాను. యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేం పట్టణం వేరు, దేవాలయం వేరు. యెరూషలేం పట్టణంలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఏమంటూ ఉన్నారు అంటే, ఇదిగో యెరూషలేమా, నువ్వు ఈ దినమందైనా కనీసం సమాధాన సంబంధంగా బ్రతికితే బాగుంటావు. నిన్ను నన్ను కూడా దర్శించి ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా సరే సమాధానంగా బ్రతకడం నేర్చుకుంటే నువ్వు బాగుంటావు. లేకపోతే చూడు ఇక్కడ ఏమంటూ ఉన్నారు, ఇప్పుడు నీ కన్నులు మరుగు చేయబడినాయి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి. అని ప్రభువు నీకు దర్శిస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని దర్శిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, నీ దగ్గరకు వచ్చి ప్రతిదినము మాట్లాడుతున్నాడు. అయినా నిన్ను దర్శిస్తున్న కాలం నువ్వు ఎరగట్లేదు, నువ్వు గ్రహించట్లేదు. నాతోనే మాట్లాడుతున్నారు దేవుడు. ఈరోజు నా కోసమే ఈ మాటలు తీసుకొని వచ్చారు. నేను మారు మనసు పొందాలి, లేకుంటే నేను బాప్తిసం తీసుకోవాలి, నేను ఇంకా దేవుడితో నడవాలి, ఆయన జ్ఞానం ప్రకారం ఈ లోకంలో నడుచుకోవాలి అని నువ్వు ఇంకా కూడా తెలుసుకోవట్లేదు. నేను నిన్ను దర్శించిన కాలంలో నువ్వు తెలుసుకోకపోతే ఆ తర్వాత వచ్చే కాలం భయంకరం. నీకు నేను ఇన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నాను నీకు వాక్యం ద్వారా మాట్లాడుతూ, అయినా నువ్వు ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే ఆ వచనంలో ఏమన్నా చూడు, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో సహా ఏం చేస్తారు, నేల కలిపేస్తారు. ఇదే ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న విషయం. ఆయనను రాజుగా అంగీకరించి, ఆయన రక్షకుడు అనే విషయాన్ని గ్రహించి, ఆయన నీ యొక్క హృదయంలోకి రాజుగా, నేను ఇందాక చెప్తున్నాను మరలా ప్రభువు రాజు అన్నప్పుడు ఇప్పుడు ఆ గాడిద పిల్లను కట్టి ఇప్పుతున్నప్పుడు అది ఎవరికి కావాలి అంటే ప్రభువు కావాలని చెప్పండి, వాళ్ళు ఇచ్చేస్తారా? ప్రభువు కావాలి అంటే ఇచ్చేస్తారా? నీ గాడిద పిల్ల ఎవరు, అసలు ప్రభు ఎవరు? ప్రశ్న లేదు ఆ రోజు. ఇచ్చేశారు వాళ్ళు తెలిసి, ఎందుకంటే ప్రభువుగా వారు కూడా అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏదైనా సరే ఆయన అడిగితే ఇచ్చేసేలా ఉండాలి. ఇంకా ఇది నాకు కావాలి, నాకు కావాలి, నీ ఆస్త, నీ సంపద, నీ సమయమా, ఏది అడుగుతున్నారు ఆయన, ఏది అడిగినా సరే దానిని ఇచ్చేసేవారిగా ఉండాలి తప్పించి సాకులు చెప్పుకుంటూ ఈ సమయం నాకు కుదరదు, ఈ డబ్బా నాకు కావాలి, ఏదో రకాలైనటువంటి విషయాల్లో మనం ఇంకా ఇక్కడ ఆగిపోతూ ఉన్నామేమో. ఆ రోజు అలా ప్రభువుగా ఆయనను గుర్తించకపోతేనే మనం ఇలాంటి వాటిల్లో ఉంటాం. ప్రభువుగా ఆయన గుర్తిస్తే ఆయన సేవలో మనం ముందుకు వెళ్ళిపోతూ అనేకమైనవి ఆయన కొరకు ఇవ్వడానికి మనము సిద్ధపడిపోతాం. ఆ రోజు యెరూషలేమును చూసి బాధపడిన తర్వాత మనందరికీ తెలుసు, క్రీస్తు శకం 70లో యెరూషలేమును అందరూ ముట్టడి వేసేశారు. క్రీస్తు శకం అంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వస్తాయి క్రీస్తు శకాలు. క్రీస్తు పూర్వం అంటే దేవునికి ముందు,
క్రీస్తుకు శకం అంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత వస్తున్న ఈ 70వ సంవత్సరంలో యెరూషలేమును అన్ని ప్రాంతాల వాళ్ళు చుట్టుముట్టి బిడ్డలని మొత్తాన్ని కూడా చంపివేసి అక్కడ ఉన్నటువంటి రక్తం అంట మోకాళ్ళ లోతు ఏరులై పారిందంట. ఆ దినం పారిపోతుంటే నరికి వేశారు. కడుపులో ఉన్న బిడ్డలను కూడా చీల్చి బయటికి తీసి చంపేశారు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు దర్శించిన కాలం వారు ఎరగలేదు కాబట్టి. మరలా మత్తయి సువార్తకు వచ్చేసేయండి. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం, మనకి సమయం పడుతుంది కనుక. చూడండి అక్కడ 13వ వచనము 14వ వచనము. గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేసి చిన్న పిల్లలు చూసి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగి, అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపచేసేదని మాట వీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఇది కూడాను కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ప్రవక్త చెప్పినటువంటి ఒకటి. మీరు పక్కనే రాసేసుకోండి. మత్తయి సువార్త పక్కనే ఆ వచనం దగ్గర ఇంకొకసారి చూడటానికి మీకు గుర్తుంటే పెన్ను ఉంది కాబట్టి మత్తయి సువార్త దగ్గర మీరు ఇప్పుడు ఆ వచనం దగ్గర కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనంలో ఆల్రెడీ ఒక ప్రవక్త ప్రవచించారు ఆ విషయాన్ని. ఏంటి అంటే మనము ఒకవేళ స్తుతించడం మానేస్తే బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తోత్రములు ఆయనకు చేస్తారు. చంటి పిల్లలు కూడా ఆయనను స్తుతించగలుగుతారు. మనం అనుకుంటుంటాం అన్నమాట, ఇప్పుడు ఏదో నేనే పాట పాడకపోతే ఎవ్వరూ పాట పాడే వాళ్ళే లేరు, లేకపోతే నేనే స్తుతించకపోతే ఇంకెవ్వరు ఇక్కడ స్తుతించరు అనేసి. కాదు, దేవుడు రాళ్లతో రప్పలతో కూడా ఆయన స్తుతించుకోగలుగుతాడు. ఏదో నేనే ప్రార్థన చర్చికి రాకపోతే అసలుకి అక్కడ చర్చిలో మెంబర్సే ఉండరు అని చెప్పేసి నీకు నువ్వే మనం హెచ్చరిక చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తాడు దేవుడు, నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు రాకపోతే నువ్వు కోల్పోతావు ఆశీర్వాదాలు, అంతే తప్పించి ఆయనకు జరిగే నష్టం ఏం లేదు. ఇక్కడ చూడండి ఆయన ఏమన్నారంటే బాలుల యొక్క చంటి పిల్లల యొక్క నోటి స్తోత్రం సిద్ధింపచేస్తుందని చెప్పేసి ఆయన బేతనియాకు వెళ్ళారు. అక్కడ ఇంకొక అద్భుతం జరుగుతూ ఉంటుంది అన్నమాట. 18వ వచనం చూద్దాం. ఉదయం పట్టణములకు మరలా వెళ్ళుచుండగా ఆ రోజంతా ఆయన అక్కడ యెరూషలేము ఆలయాన్ని అంతా ఇది చేసి వెళ్ళిపోయి బేతనియా అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉన్నారు. ఉండి మళ్ళీ పొద్దున్నే లేసి వస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నది చూద్దాం అన్నమాట. ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా ఆయనకు ఆకలేసింది. అక్కడ ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దాని యొద్దకు రాక దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. చూస్తున్నారా? 18, 19 వచనాల్లో ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూసి ఇక మీద ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని కాక చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు ఈ వచనం అందరూ చదవండి. 22వ వచనం. అర్థమైందా? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల అవి మీకు జరుగుతాయి. దొరికినని మీరు నమ్మి ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి చేయటం కాదు, దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా దొరుకుతుందని. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు దగ్గరకు దేవుడు వెళ్ళినప్పుడు ఆకులు తప్ప ఏమి కనపడలేదంట. అంటే ఫలాలు కనిపించట్లేదు. తిందామని ఒక ఫ్రూట్ కోసం ఎదిగితే ఒక్క ఫ్రూట్ కూడా కనిపించట్లేదు దేవుడికి. యాక్చువల్గా అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే ఆకులు ఉన్నాయి అంటే ఫలం ఉంటుంది. ఆకులు విస్తారంగా కనపడుతున్నాయి అంటే ఆ ఆకుల మధ్యలో ఫలాలు ఉంటాయంట. కానీ ఈ అంజూరపు చెట్టు పైకి షో ఆఫ్ గా కనపడుతుంది అనమాట. అంటే ఆకులు ఉన్నాయి, నా దగ్గర ఫలాలు ఉన్నాయి అన్నట్టుగా నటిస్తుంది. అలా నటించే క్రైస్తవ జీవితాలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా నటిస్తున్నావు నువ్వు?
నిజంగా క్రైస్తవ విలువలు కలిగి ఉన్నావా? పైకి నేను కూడా క్రైస్తవురాలనే అనేటువంటి ముసుగేసుకొని కనబడుతున్నావా? నిన్ను శపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు అంజూరపు చెట్టుని శపించిన విధంగానే నువ్వు ఫలము లేని జీవితము, ఆయన కోరుకుంటున్న ఫలాలు మనందరికీ తెలుసు. ఆయన కోరుకుంటున్న ఫలాలు ఎక్కడ రాయబడి ఉంటే గల్తీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం తీయండి ఫాస్ట్. ఆత్మ ఫలాలు ఏం ఫలించాలని ఆయన కోరుకుంటున్నారు. మన జీవితాల్లో ఆ ఫలాలు అసలు ఎక్కడన్నా ఉన్నాయా? మీకు ఇంతకు ముందు కూడా నేను అనేకసార్లు చూపించాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, ఒక్కొక్కటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. వీటిల్లో ఈ ఫలాల కోసమే ఆయన మనల్ని సృష్టించుకున్నారు ఈ లోకంలో. ఆ ఫలాల కోసమే ఆయన ఎదురు చూస్తున్నారు. ప్రేమతో ఉండగలుగుతున్నావా? ఆయనను బట్టి సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నావా? దీర్ఘశాంతం పెట్టుకొని ఉండగలుగుతున్నావా? దేవుడి మీద ఆశ కలిగి. అలాగే ఇంకా చూడండి, అక్కడ ఏమున్నాయి? విశ్వాసంతో ఉండగలుగుతున్నావా? అందరితో మంచితనం ఉండగలుగుతున్నావా? దయ చూపించగలుగుతున్నావా? ఆశ నిగ్రహం ఉందా నీకు? వీటిల్లో ఏ ఫలమైనా నువ్వు సరిగ్గా ఫలిస్తున్నావా? నేను కోరుకుంటున్నటువంటి ఫలాలు, ఆ ఫలాలు లేకుండా ఊరికే ముసుగేసుకొని క్రైస్తవురాలని అనుకుంటూ బతుకుతుంటే కనుక ఇదిగో నిన్ను కూడా నేను శపిస్తూ ఉన్నాను, నువ్వు నటిస్తున్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకులు తప్ప మరేం కనిపించిన అంజూరపు చెట్టు మీద దేవునికి చాలా కోపం వచ్చేసింది. ఇది పూర్తిగా ఎండిపోవాలని చెప్పేసి శపించారు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా ఎండిపోవాలని దేవుడు కనుక శపిస్తే ఎక్కడుంటాం చెప్పండి? ఆయన కోరుకుంటున్న ఫలాలు లేకపోతే ఒక దినం అదే జరుగుతుంది. అలాంటి స్థితిలోకి ఎవ్వరు మనము వెళ్ళటానికి వీల్లేదు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నువ్వు ఇతరులను దూషించేవారిగా ఉండకూడదు, ఇతరుల మీద నిందలు వేసేవారిగా ఉండకూడదు. నువ్వు మరింత ప్రేమతోటి నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా నీకు విరోధులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ప్రార్థించు, నీకు మంచి జరుగుతుంది. అలాంటి విలువలు మనకి యేసుక్రీస్తు ప్రభువు నేర్పించారు. మనం వచ్చే శుక్రవారం మనందరికీ తెలుసు గుడ్ ఫ్రైడే, 7 మాటలు మాట్లాడుకుంటాము. ఆ 7 మాటలు మొట్టమొదటిది ఏంటి చెప్పండి? నేను రోజు పంపిస్తున్నాను, ఒకళ్ళని చదివాను, క్షమించండి. ఆ క్షమ గురించి మాట్లాడుకునేటప్పుడు అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. మీకు విరోధంగా ఎవరున్నా కానీ వారి గురించి మీరు నిలబడి ప్రార్థన చేసేటప్పుడల్లా వారిని క్షమించమని ప్రార్థన చేస్తే మీ పాపాలు క్షమిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే నీ శత్రువు గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపాలు నేను క్షమిస్తానంటున్నాడు. ఈజీగా మన పాపాలు క్షమింపబడటానికి మంచి సూత్రం చెప్తున్నాడు దేవుడు. నువ్వేవేవో చేసేస్తున్నావేమో నీ పాపాలు క్షమింపబడాలని చెప్పేసి, అవన్నీ పెద్ద నాకు అవసరం లేదు, కానీ నీకు శత్రువులుగా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని క్షమించమని నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపాలు సగం తీసి పడేస్తానంటున్నాడు. సో ఆ విషయాలు మనం ఎదగాలి. ఇక్కడ చూడగలిగితే ఇంకా చూడండి, ఇక్కడ అంజూరపు చెట్టుని శపించేసాడు దేవుడు. అలాంటి యాక్షన్ అటువంటి జీవితం దేవుడికి అస్సలు ఇష్టం లేదు. వేషధారమైనటువంటి జీవితం, ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేనటువంటి జీవితం వద్దనే వద్దు, దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఆ తర్వాత మనం ఒక్కసారి మళ్ళీ మత్తయి సువార్త దగ్గరికి రాగలిగితే చూడండి, 23వ వచనంలో, 21వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నువ్వు ఈ కార్యాలు చేయుచున్నావు? ఈ అధికారం ఎవరు నీకు ఇచ్చినని అడిగాను. ఇంత సందర్భం జరుగుతుంది కదా, అడిగేస్తారు కదా, ఇంకెవరు ఊరుకోరు కదా. ఇప్పుడు పెద్ద చర్చిలోకి వచ్చేసేసి ఆయన ఒక పక్క అవన్నీ మార్చేస్తున్నారు, రూకలు తీసేస్తున్నారు, అన్ని మార్చేస్తున్నారు. ఒక పక్కన వీళ్ళందరినీ స్వస్థపరిచేస్తున్నారు, ఇంకో పక్కన అంజూరపు చెట్ల గురించి చెప్పేస్తున్నారు. ఇవన్నీ చెప్తున్నసరికి వీళ్ళ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి వాళ్ళు ఏమన్నా, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, నువ్వు అసలు ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని చెప్పేసి ప్రశ్నించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో ఇలా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు తిన్నగా సమాధానం చెప్పరు. నువ్వు నిజంగా ఆసక్తితో, మన జీవితాల్లో ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, నువ్వు నిజంగా అయ్యా ఇది ఏంటి ఈ సందర్భము, ఇది ఎందుకు బైబిల్ గ్రంథంలో ఇలా రాయించబడి ఉందో నాకు తెలుసుకోవాలని ఆశ ఉంది మీ గురించి అని ప్రార్థనాపూర్వకంగా అడిగితే ఆయన ఏదో ఒక రూపంలో నీకు ఆ విషయాలు తెలియపరుస్తారు. అలా కాకుండా దూషించాలని, అపహాస్యం చేయాలని, ఇదేంటి ఇలా ఉంది, అదేంటి ఇలా ఉంది మీ బైబిల్లో ఎగతాళి చేసే వాళ్ళకి దేవుడు ఎగతాళిగా మాట్లాడతారే తప్పించి ఎటువంటి సమాధానం కూడా ఆయన ఇవ్వరు. ఇక్కడ వీళ్ళు కూడా వచ్చి అడుగుతుంటే అప్పుడు ఒక్క మాట వేసి అడుగుతూ ఉన్నారు. చూడండి,
యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన నేను ఏ అధికారంలో ఈ కార్యాలు చేయుచున్నానో అది మీతో చెప్తానన్నారు. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుండి కలిగింది? పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా అని అడుగుతున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారు కదా యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా. ఆయన అనేక మందికి బాప్తిసం ఇస్తూ ఉన్నారు. కానీ ఈ పరిసయ్యులు, యూదులు వీళ్ళు తీసుకోవట్లేదు బాప్తిసం. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమడిగారంటే, అసలు ఇదిగో మీరు ఒక క్వశ్చన్ చెప్పండి, యోహాను చేస్తున్నటువంటిది పరలోకం నుండి వచ్చిందా, మనుషుల నుండి వచ్చిందా? ఇది ఏమనుకుంటారు మీరు అందరు చెప్పండి అని. వాళ్ళకి తెలుసు. ఎందుకు? పరలోకం నుంచి వచ్చింది అని చెప్తే అయితే మీరు ఎందుకు నమ్మలేదని అడుగుతారు. మీరు నమ్మాలి కదా, పరలోకం నుంచి వచ్చిన బాప్తిసం అయితే మరి నమ్మి మీరు కూడా అందరు బాప్తిసం పొందాలి. ఆ పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు వాళ్ళు పొందట్లా. పోనీ మనుషుల నుండి వచ్చిందని చెప్పారా? అక్కడ మనుషులు కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే బాప్తిసం ఇచ్చి యోహానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ మనుషుల నుంచి వచ్చిందేలే ఈయన అని అన్నారు అనుకో, వాళ్ళందరూ కలిసి ఈ పెద్దలు, శాస్త్రులను కొట్టేస్తారు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, చూడండి అక్కడే ఆ నెక్స్ట్ వచనంలో చూడండి, వెంటనే ఏమంటున్నారంటే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అనమాట. అని వారిని అడిగిన వారు, మనం పరలోకం నుండి అని చెప్పిదిమా, ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగుతారు. మనుషుల వల్ల చెప్పిదిమా, జనులకు భయపడుచున్నాం. అందరూ యోహానును ప్రవక్తని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చింది. తెలివిగా మాకేం తెలియదు అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమన్నారు చూడండి, అందుకే ఆయన ఏ అధికారం వల్ల ఈ కార్యాలు నేను చేయుచున్నాను అది కూడా మీతో చెప్పను. చెప్పడు ఆయన. నీ హృదయ ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎలా అడుగుతున్నావో దేవుణ్ణి ఆయనకు తెలుసు. నువ్వు నీ అవసరాల విషయాలు కానీ నువ్వు ఎలాంటి అవసరాలు అడుగుతున్నావో కొన్నిటికి నేను చెప్పను సమాధానం, నీకు ఇవ్వను. ఎందుకంటే నువ్వు ఇతరుని కిందకి లాగటానికి అడుగుతున్న ఆశలు అవి ఉండొచ్చాయి, లేకుంటే నువ్వు గర్వంగా చూపించుకోవడానికి అడుగుతున్నావే తప్పించి నిజంగా నీ అవసరం అది కానే కాదు. అలాంటప్పుడు నీకు నేను ఇవ్వను అని దేవుడు తెలియపరుస్తారనమాట. అక్కడ కూడా అదే జరిగింది. ఇంకా సమయం అయిపోతుంది, మనం తర్వాత కూడా మాట్లాడుకుందాము. అయితే గబగబా నేను వెళ్ళిపోతున్నాను. చూడండి ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా టక్. అయితే ఆ తర్వాత చూడండి అక్కడ ఒక ఉపమానం చెప్పారు. ఒక మనిషికి అక్కడ కూడా వేసి చూడండి మార్చడానికి మనుషుల్ని ఎలా చెప్తూ ఉన్నారు. ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వారి వద్దకు వచ్చి, కుమారుడా నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చింది. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయింది. అతడు 2వ వారి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగారు. 2 కొడుకులు ఉన్నారంట. ఒక అతనికి ఫస్ట్ కొడుకు దగ్గరికి వచ్చి ద్రాక్ష తోటలో కొంచెం పని ఉంది బాబు, వెళ్ళి పని చూసిరా అంటే వాడు నేను పోను, ఇప్పుడు నాకు ఇష్టం లేదు పని చేయను అన్నాడంట. కానీ కొంతసేపు అయిన తర్వాత అరే మా డాడీ చెప్పాడు కదా, పని చెప్పాడు కదా, పోయి చేసి వస్తాను అనుకొని వెళ్ళి చేసి వచ్చాడు. 2వ కొడుకు పోతాను డాడీ అని చాలా మంచిగా చెప్పాడు, చాలా నటించేశాడు అనమాట. చెప్పగానే పని చెప్పగానే నేను ఇప్పుడే వెళ్ళి చేస్తాను, కానీ తర్వాత పనికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు? పోతానని చెప్పినవాడా, పోనని చెప్పినవాడా? ఫస్ట్ సన్ కదా. పోనని చెప్పినా కానీ తిదుకు మనసు మార్చుకొని తండ్రి పని కోసము పరిగెత్తి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆనాడు అక్కడ ఉన్న యూదులతో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నారంటే, మీ దగ్గరికి నేను మొట్టమొదటిగా వచ్చాను, మీ గురించి నేను మాట్లాడాను, మిమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాను, కానీ మీరెవ్వరూ కూడాను ఇదిగో వస్తామంటారు కానీ మీరు ఏ పనికి కూడాను రావట్లేదు. కానీ తర్వాత వచ్చినటువంటి మనము ఎవరి దగ్గరకైతే వాక్యం వచ్చిందో మనందరము కూడాను మొదట పోమని చెప్పినా కానీ తర్వాత మనసులు మార్చుకొని పోతూనే దేవుని దగ్గరికి వస్తున్నాం. చూడండి ఇక్కడ ఆ కిందకు వచ్చేసేటప్పటికి యేసయ్య మాట్లాడుతూ ఏమంటూ ఉన్నారండి, ఇదిగో సుంకరులు వేసెలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించులని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే యోహాను నీతి మార్గంలో మీ వద్దకు వచ్చింది, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులు వేసెలు అతని నమ్మిది, మీరు అది చూచి కూడా అతనిని నమ్మకుండాటట్టు పశ్చాత్తాప పడకపోతే. చూసారా? సో ఈరోజు నిజముగా దేవుడు ఆనాడు యెరూషలేముకు వచ్చారు, యూదులను రక్షించుకోవాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ వారు ఎవ్వరూ కూడా అంగీకరించలేదు. కాబట్టి వారి దగ్గర నుంచి ఈరోజు మనందరికీ దేవుని వాక్యం వచ్చింది. మనందరము కూడా ఆయన పనిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మొట్టమొదటి ఒకవేళ పని చేయమన్నప్పుడు చేయలేకపోయినా ఆ తర్వాత అయినా సరే దేవుని యొక్క పనిలోకి మనందరము వచ్చి ఆయనను సంతోషపరిచే వారిలో ఉంటే, రక్షణ సువార్తను ప్రకటించే వారిలో మనందరము ఉంటే ఆయన ఇద్దరం సంతోషపడతారు.
మనందరికీ తెలుసు వచ్చే వారం రాబోతున్నటువంటి దినంలో వీళ్ళే మళ్ళీ సిలువ వేయమని ఎందుకు అన్నారు అంటే ఇదిగో ఆయన రోమీల నుంచి మమ్మల్ని రక్షించుకుంటాడని అనుకున్నారే కానీ ఆయన నుంచి పాపముల నుంచి రక్షించే ఈ విషయాలు వాళ్ళకి ఎవ్వరికి కూడా అర్థము కాలేదు. ఆయన ప్రతి దినము కూడా ఈ వారం రోజులు కూడా ఇంకా అనేకమైన విషయాలను వాళ్ళకి తెలియపరిచి పరలోకరాజ్య సంబంధమైన విషయాలను ఆ తర్వాత కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ 21వ అధ్యాయం మొత్తం మళ్ళీ పూర్తిగా చదువుకోండి. ఎన్ని విషయాలను తెలియపరుస్తారనమాట యేసయ్య. కాబట్టి ఈ మధ్యలో మనకి ఇంకా సమయం దొరికితే నేను యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను విషయాలన్నీ కూడాను. ఈ వారం జరుగుతున్న అన్ని విషయాలు కూడా మీరు వినడానికి ఆసక్తి కలిగిన వారు వినండి. అలాగే మనం వచ్చే వారం గుడ్ ఫ్రైడేలో మనం 7 మాటలు మాట్లాడుకుందాము. 7 మాటలు చూడకుండా చెప్పేవారు ఎవరన్నా ఉంటే చక్కగా ముందుకు రావాలి. అలాగే వారందరికీ బహుమతులు ఇవ్వబడతాయి. ఓకేనా? ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. ఈ మాట్లాడే వరకు అందరికీ కూడాను హ్యాపీ పామ్ సండే టు యు. గాడ్ బ్లెస్ యు ఆల్.